హాయ్ అండి. ఈరోజు రాగి జావ అండి. రాగి జావ కొబ్బరి పాలు వేసుకుని చేసుకున్నాము. ఇది కొబ్బరి అండి. కొబ్బరి ఆకు చెక్క తీసుకున్నాను. ఆకు చెక్క నేను మిక్సీ పెట్టుకున్నానండి. ఇగండి నేను ఇన్ని రాగులు తీసుకున్నాను. నేను నానబెట్టుకున్నానండి 4 గంటలు నానబెట్టుకుని ఇగండి మిక్సీకి ఇట్లా పెట్టుకున్నాను. బాదం పప్పు, జీడిపప్పు అండి, బెల్లం అండి, ఇగండి సగ్గుబియ్యం ఇంత మెట్టుకేనండి. మనం ఇప్పుడు చేసుకున్నామా పాలండి. నేను దీంట్లో వడగొట్టుకుంటున్నానండి. జల్లిట్లో వడగొట్టుకుంటున్నా. చిక్కన పాలండి. ఎక్కువ పోసుకోలేదు, నీళ్ళు తక్కువ పోసుకున్నాను అంతేనండి. ఇగండి నేను పాలు తీసుకున్నాను. ఇగండి ఈ కొబ్బరి పిండుకున్నదండి. చాలా ఇది బాగుంటుందండి. కూరల్లో ఇగురు కూరల్లో వేసుకోవచ్చండి, పడేయొద్దండి. ఇంత తీసుకున్నానండి పాలు. పొయ్యి అంటించుకున్నామండి. నేను ఇది పెట్టుకున్నానండి కాసుకుంటాకి. నేను ఈ కప్పుతో 2 కప్పులు పోసుకుంటానండి వాటరు. రెండోదండి బాగా మరగాలండి. మరిగినాక పోసుకున్నాము. వాటర్లోనే కొంచెం ఉప్పు వేసుకున్నామండి. కాగుతున్నాయండి. మనం వేసుకున్నాము కానీ తిప్పుకుంటానే ఉండాలండి. గడ్డలు కట్టుకుని ఇట్లా తిప్పుకుంటానే ఉండాలి. ఉడకాలండి. తిప్పుకుంటే గడ్డలు కట్టమండి, తిప్పుకుంటూ ఉండాలి. ఆ పాటనే ఊరుకోకూడదు, తిప్పుతూ ఉండాలి. లేకపోతే గడ్డలు కట్టేస్తుంది. ఉడకాలండి. ఇట్లా ఉడకాలండి. పచ్చి వాసన పోతుంది. ఉడకాలి. ఇట్లా ఉడకబెట్టుకోవాలి బాగా. ఉడుకుతుంది కదండి. బెల్లం వేసుకుందాం. తిప్పుకుందాము. అట్లా ఉడకాలండి. ఉడకాలి. ఉడికిపోయిందండి. ఇగో వాసన వస్తుందండి. మంచి వాసన వస్తుంది ఉడకంగానే. ఉడికిపోయిందండి. పొయ్యి ఆఫ్ చేసుకున్నాకే మనం కొబ్బరి పాలు పోసుకోవాలండి. లేకపోతే పాలు ఇరిగిపోతాయి. ఆఫ్ చేసుకుందాం పొయ్యి. ఇగండి మంచిగా కాయినాయి. ఇప్పుడు మనం కిందకి దించుకున్నాము. ఇగోండి పాలు పోసుకున్నాము. కప్పుడు వచ్చినాయి. చాలా బాగుంటాయండి. సూపర్గా ఉన్నాయి. ఇట్లా కాసుకోండి. ఏడు చేసినా తగ్గిపోతాయండి. చాలా రుచిగా ఉంటాయండి. కొబ్బరి పాలు కదా. మనము ఇప్పుడు గ్లాసుల్లో పోసుకుందామండి. చాలా బాగుంటాయండి. ఇట్లా చాలా బాగుంటాయి. ఇలా చేసుకోండి. సగ్గుబియ్యం అండి. సూపర్గా ఉంటుందండి. ఇట్లా ఏడు తగ్గిపోద్దండి. ఒంట్లో ఏడు తగ్గిపోద్ది. అప్పుడప్పుడు ఇట్లా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. పైన వేసుకున్నాము. సూపర్గా ఉంటాయండి. ఇగండి చాలా చాలా బాగుంటాయండి.